మహానగరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం అధికారులు చర్యలు చేపడుతున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 30-31 డివిజన్ పరిధిలో 103 లక్షలతో సైడ్ డ్రైనేజ్ అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్ణీత గడువులోగా పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేలా చూడాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయంపేట డివిజన్ గ్రామీణ వాతావరణంలో నుంచి పట్టణ వాతావరణం దిశగా అభివృద్ధి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు బోర్వలేక ప్రభుత్వంపై విమర్శలు, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో ప్రజలను మోసం, ఎన్నో భూములను కబ్జా చేసి ఇంకా సరిపోలేదని ఇప్పుడు తప్పుడు ప్రచారాలతో దేవుడి పేరుతో భూములను కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు అన్యాయం వేసిన మీరు నాపై మాట్లాడడం సిగ్గుచేయటం. గడిచిన 2.5 ఏళ్లలో ఎక్కడైనా భూములు కబ్జాలు ఉన్నాయని ప్రశ్నించారు. దేవుడి పేరుతో నువ్వు చేసిన మోసం అన్ని కూడా వీడియో ఆధారాలతో ఉన్నాయని, ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పురాతన విగ్రహం అనడం ఎందుకని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నీకు పురాతన విగ్రహాలు దొరికితే పురావస్థ అధికారులు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా అడ్డుపడుతున్నావు. నీ హయాంలో సాయంపేట జరిగిన కబ్జాలు అన్ని ప్రజలకు తెలుసు. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న పర్వాలేదు, కానీ నా హయాంలో భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సరే క్షమించనన్నారు. ప్రజల నుంచి మాట్లాడకుండా మచ్చలేని పరిపాలన అందివ్వడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. రాజకీయంగా పరిపాలన పరమైన విమర్శలు చేయాలి కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మీరు మారుతారని ఆశిస్తూ ఇన్ని రోజులు ఓపిక పట్టామని అన్నారు. ఇలాంటి భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వం మరియు వ్యక్తిగత భూములను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. తిరుక్కుంటా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటారు అనుకుంటున్నావు ఏంటి బిడ్డ? మేము కరెక్ట్ కనుక మేము ఆలోచిస్తే 5 నిమిషాలు ఎవరు రోడ్డు మీద అవపడకుండా వెళ్ళిపోతారు. ఇక్కడికి ఖాళీ చేసి మేము మా ఓపికను పరీక్షించొద్దు. మీరు చేసే పనులని మేము కూడా కొన్ని అదే మారుతారు, ఇక మారుతారు, అగ మారుతారు అనుకుంటా పోతుంటే మీరు చేసే పని ఇదా? మీ హయాంలో కబ్జాలు పెట్టిన ఎన్ని అన్నిటికీ మేము చేసేది ఏంటిది? ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో, ప్రైవేట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, కబ్జాలు పెట్టిన ల్యాండ్స్, వీటన్నిటి కూడా విడదీసి గవర్నమెంట్ డబ్బుతోటి మొత్తం ఫెన్సింగ్ పెట్టిస్తున్నాం అన్ని దిక్కుల. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ ఖర్చు పెట్టి ఫస్ట్ ఇలాంటి ఎదవాళ్ళు దొంగల గురించి, ల్యాండ్ గ్రాబర్ల గురించి మేము అవన్నీ కూడా ఫెన్సింగ్ పెట్టిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండాలి. మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేది ఉంటే కట్టాలంటే జాగాలు లేవు. 12 ఎకరాలు కావాలి, 15 ఎకరాలు కావాలంటే జాగలేదు. ఇది అన్నిటికీ కారణం ఇలాంటి ఎదవలు. కాబట్టి మొట్టమొదట ప్రభుత్వ స్థలాలకు మొత్తం ఫెన్సింగ్ పెట్టించి బోర్డు పెట్టి చిరస్థాయిగా ఉండే విధంగా భవిష్యత్ తరాలకు అందియాలని ఆలోచనతోటి మేము పోతుంటే దొంగ ఎదవలు పొద్దుగా లేస్తే ఎక్కడ కబ్జా పెట్టాలి, ఎవరిని ముంచాలి, ఎవరిని ఇచ్చేయాలి అనుకుంటా 4 లంపెడ్ గ్యాంగ్లను వేసుకొని తిరుగుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బిడ్డ. కేఆర్ఆర్ కాలనీ డ్రైనేజ్ మరియు రోడ్డుని సుమారు 60 లక్షల రూపాయల నిధి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. మరి నిజంగా కూడా షాయంపేటను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వాడకు పోయినా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇదివరకు పట్టణ వాతావరణం ఉన్నటువంటి దాన్ని ఇలా పట్టణంలో ఉన్నట్టు తీర్చిదిద్దడం నిజంగా మాకు మా హయాంలో జరిగింది చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఇక్కడ కొందరు ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు ఆ పద్ధతి మార్చుకోండి. ఇంకో అవులా ఉన్నాడు ఒకడు, వాడికి ఇంకా సరిపోలేదట. తిన్న కాడికి, కబ్జాలు పెట్టిన కాడికి, ప్రజలను మోసం చేసిన కాడికి, వాడు వాని తమ్ముడు వాని కుటుంబ సభ్యులు అందరు దోసుకు సరిగ్గా వాని ఇంట్లోకి చేసుకోలేకపోతేనే వాని అన్న కొడుకు వెళ్ళిపోయాడు ఇళ్ళకి. ఈ సొంత వదినను ఓడగొచ్చే చరిత్ర నీది. నీ బతుకుని చరిత్ర ఎవరు తెలియదని చెప్పి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఇంకా ఏమి ఎంత దోసుక తిందామని ప్రజల మీద పడి నోటికి అవులాగాడు ఈవులాగాడు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఆ విజువల్స్ అన్నీ చూపిస్తాను మీకు. వీడియో క్లిప్పింగ్స్ వచ్చినాయి, సీసీ ఫుటేజెస్ వచ్చినాయి. వెనుకట దొరికిందట, దాన్ని ఇరగగొట్టిందట. నీకు దొరికితే పురాతన శాఖకి ఉపజెప్పాలి కదా. నువ్వు 2-3 సార్లు శాసనసభ్యులను కాంటాక్ట్ చేసిన గెలిచినోని కదా. సోయి లేదు నీకు. రాజస్థాన్కి వెళ్ళి తెచ్చి ఆడబెట్టి దాన్ని వాళ్ళ పేరు మీద పెట్టి మళ్ళీ ల్యాండ్ గ్రాబ్ చేస్తాను. ఆ జాగా కూడా గవర్నమెంట్ జాగాది. సిగ్గు అనిపించట్లే? అక్కడ పోతావు భద్రకాళి అమ్మవారి గుడికాడ, అక్కడ ఆపుతానంటావు వాళ్ళని ఎగేసి. ఇక్కడికి వస్తావు, ఇక్కడ ఇది చేస్తుంటావు. నీ ఆఫీసుని 200 కోట్ల రూపాయల ఆఫీసుని కబ్జా పెడతావు. అట్లా ఆఫీస్ అని పెట్టి
సిగ్గు శరం లజ్జ లేకుండా అసలు నీ హాయంలా షాయంపేట జరిగిన కబ్జాలు ఎక్కడైనా జరిగినాయా? షాయంపేట వాసులకు తెలియదా నీ ఏది నీ బతికిందనేది? బిడ్డ మీ అందరికీ చెప్తున్నా నేను, ఈ కబ్జాల సిస్టమ్ దుకాణాలు బంద్ చేయకపోతే రోడ్ల మీద బట్టలు ఇప్పి తిప్పిస్తాం మిమ్మల్ని. నేనేం పర్మనెంట్ ఎమ్మెల్యే ఉండటానికి రాలేడా, 5 ఏళ్ళు ఉన్నా పర్వాలే, కానీ ఎక్కడ మాట పడకుండా మచ్చ లేకుండా పోవాలనుకుంటాను నేను. నీ తిరిగా ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం, ఎన్ని సంపాదిస్తే ఏం లాభం నీ బతుకు? నువ్వు దొంగ అంటారు, ల్యాండ్ గ్రాబర్ అంటారు, నిన్ను కబ్జా కోడు. ఇదే దుకాణంగా నీకైతే బ్రోకర్ యూజర్ కూడా ఎవరిస్తాను. ఇప్పుడు పద్ధతి మార్చుకో. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ప్రజలకు జవాబుదారితనం ఉండాలి మనం నమ్మినందుకు. మా దగ్గర ఒక్కటి చూపి 2.5 ఏళ్ళు అయితే ఒక మచ్చ చూపినా మీద